ప్రపంచ వ్యాపారంలో టెక్నాలజీ తర్వాత అత్యధిక లాభాలు ఆర్జించిన రంగం ఫైనాన్స్. ఆ తర్వాత చమురు రంగం కూడా బాగా లాభాలు ఆర్జించింది. ఫోర్బ్స్ గ్లోబల్ 2000 ర్యాంకింగ్స్ మరియు కంపెనీల తాజా 12 నెలల ఆర్థిక ఫలితాలాధారంగా పరిశీలిస్తే వ్యాపారంలో టెక్నాలజీ, ఫైనాన్స్, చమురు రంగాల వ్యాపారాలు బాగా లాభాలు పండిస్తున్నాయి. ఫైనాన్స్ విభాగంలో బెర్క్షైర్ హాథవే $72 బిలియన్ లాభంతో అగ్రస్థానంలో నిలిచింది. దాని తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ సంస్థల్లో ఒకటైన జేపీ మోర్గాన్ $59 బిలియన్ లాభాన్ని నమోదు చేసింది. బ్యాంక్ ఆఫ్ అమెరికా, వెల్స్ ఫార్గో మరియు చైనాకు చెందిన ఐసీబీసీ కూడా ఈ జాబితాలో చోటు సంపాదించాయి. టెక్ ఫైనాన్స్ రంగం కంపెనీల ఆధిపత్యం మధ్య ప్రపంచ చమురు దిగ్గజం సౌదీ అరాంకో తన ప్రత్యేకతను నిలబెట్టుకుంది. ఈ సంస్థ $99 బిలియన్ లాభంతో ప్రపంచంలో అత్యధిక లాభాలు ఆర్జించిన టెక్నాలజీయేతర కంపెనీగా నిలిచింది. ఎక్సాన్ మొబైల్, పెట్రోచైనా వంటి చమురు దిగ్గజాల కంటే చాలా ముందంజలో ఉంది. ఇక రీటైల్ రంగంలో అమెజాన్ మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. సుమారు $91 బిలియన్ లాభంతో తన ప్రధాన ప్రత్యర్థి వాల్మార్ట్ను భారీ తేడాతో అధిగమించింది. డిజిటల్ సబ్స్క్రిప్షన్లు, ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ సేవలు, ఆన్లైన్ ప్రకటనలు అమెజాన్ లాభాలను వేగంగా పెంచిన ప్రధాన కారణాలు. ఈ గణాంకాలు ఒక స్పష్టమైన సందేశాన్నిస్తున్నాయి. ప్రపంచ కార్పొరేట్ లాభాల్లో ఇప్పుడు టెక్నాలజీ కంపెనీలదే సంపూర్ణ ఆధిపత్యమైనప్పటికీ ఫైనాన్స్, చమురు, ఈ-కామర్స్, రీటైల్ రంగాల వ్యాపారాలు రాణిస్తున్నాయి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన డేటా, విజ్ఞానభరితమైన ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.